దివ్యనామ సంకీర్తన ఏ ఆశ్రమంలో లేదో ఆ ఆశ్రమం ముందు నడవదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. వారానికి ఒక్క పరిమైన దివ్యనామ సంకీర్తనాన్ని ఆ ఆశ్రమాల్లో పాడాల. ఒక 10 మంది కానీ 20 మంది కానీ 100 మంది కానీ 5 మంది కానీ 2 కానీ కూర్చొని పాడాల. ఆ స్వామీజీ భజనలు ఎక్కడ వినిపిస్తుందో ఆ స్థలమంతా పవిత్రమైపోతుంది. ఆ జనమందరూ పవిత్రమవుతారు. ఆశ్రమం ముందుకు వస్తుంది, లేకపోతే రాదు. ఎంత చేసినా రాదు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. భజనకు ప్రాధాన్యత ఇవ్వాల. ఎందుకంటే ప్రతి ఒక్క దివ్యనామంలో స్వామీజీ మంత్ర భాగాల్ని పెట్టారు. మంత్ర భాగాల్ని పెడుతూ అక్షరాలు పెట్టారు, మంత్రాక్షరాలను పెట్టారు. దుష్ట బుద్ధులన్నీ దుష్ట భూతాలన్నీ పోవటానికి కోసం చేశారు. అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఆశ్రమంలో భజనలు నాకు రాదు, నాకు కంఠం బాగలేదు, నా కంఠం బాగుందే, నేను పాడటంలే, నా కంఠం బాగుందే చెప్పండి. అందరూ కూర్చొని పాడాలా. అదొక జపంలాగా చేయాలి మనం. నాది ఎట్లా ఉంది చూడండి, గాడిద కంఠంలాగా ఉంది నాది, గార్ధబ కంఠంలాగా ఉంది నాది, నేను పాడటంలే. అట్లా పాడాలి మీరు కూడా. எனக்கு தொண்டை நல்லா இல்லை அப்படி சொல்லக்கூடாது. என்ன தொண்டை நல்லா இருக்கா, கலந்து தொண்டை மாதிரி இருக்கு எனக்கு, நான் எப்படி பாடுறேன்னா பாடுறேன், பாட மாட்டேன்னு சொல்ல மாட்டேன், பாடுறேன். எல்லாரும் பாடணும். ಎಲ್ಲ ఆశ్రమத்துல దివ్యనామ సంకీర్తనం ఎక్కడ ఉందో అక్కడ ఆశ్రమం ముందు వస్తుంది. అట్లనే యోగాభ్యాసం కూడా, దాని జతకు యోగాభ్యాసం. ఒకటి రాగము, ఒకటి యోగము, 2 కండ్లు ఉన్నట్టు. ఈ రాగమే, ఈ భజననే రాగము, రాగమే వేదము. వేదాలన్నీ ఈ రాగంలో భజనలో పెట్టారు స్వామీజీ మొత్తం. అందుకని వేదము ఒకటి యోగము, 2 కండ్లు లాగా. ఈ 2 కళ్ళు మూసుకుంటే గుడ్డి ఆశ్రమం అయిపోతుంది అది. అందుకని ప్రతి ఒక్కరూ ఒక భజన గ్రూప్ తయారు చేయాలి. అక్కడ తయారు చేసి ప్రతి ఒక్కరూ పాడాల. ప్రతి ఒక్కరూ ఎట్లా ఉండనేది నిదానంగా పాడుతూ పాడుతూ వస్తుంది. నిదానంగా మధురం అవుతుంది. ఎప్పుడు అంతే. వంట చేస్తూ 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 మధురం అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య వంట చేసి పెడితే అనిపిస్తుంది. నిదానంగా వస్తూ దాని మీద ఉండిన ప్రేమతో వంట అంతా ప్రేమగా ఉంటుంది కదా. అందుకని స్వామీజీ మీద ఉండే ప్రేమతో భజనలు పాడే వాళ్ళందరూ ప్రేమ వచ్చేస్తుంది, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మనం కూర్చోవాలా. ఇదొక ఉపాసనలాగా, ఇదొక తపస్సులాగా అందరూ కూర్చొని భజన. ఏ ఆశ్రమంలో లేదో ఆశ్రమం శూన్యం, అది అంతే. ఒకటి అదొక ఆశ్రమం ఉంది అని అర్థం. ఇటుకలు రాళ్లతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ అంతే. ఒక బొమ్మలాగా ఉండేటువంటి ఒక దేవుడు అంతే. ధూపదీపం పెట్టడం, ఊరికే అట్లా నైవేద్యం చేయటం, అంత అయిపోతుంది. అది కాకూడదు. భజనలు ఎప్పుడు ఎక్కడ ఆశ్రమంలో 2 ఉన్నా కూడా పాడాల. దివ్యనామ సంకీర్తనం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఆశ్రమం ఆగిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. అది జ్ఞాపకం పెట్టుకోండి అందరూ. జ్ఞానబోధ సభ మెంబర్స్ అయిన వాళ్ళంతా కూడా భజనకు ప్రాధాన్యత ఇవ్వాల. జ్ఞానబోధ సభ மெம்பர்ஸ் எல்லாருமே பஜனுக்கு ரொம்ப இம்பார்ட்டன்ஸ் கொடுக்கணும். பஜன் செங்கு இல்லையோ அங்கே ஆசிரமம் நடக்காது. அதுக்கு அதோட மகிமை போயிடுது. எல்லா பக்கம் பஜன்ஸ் இருக்கணும். எதுக்கான இந்த பஜன்ஸ் சுவாமிஜி கம்போஸ் பண்ணதல்ல இது. அந்த வேத மந்திரம் தானே வந்தது. இது ராகம், ஒரு யோகம், 2 கண்ணு மாதிரி. இது நமக்கு என்னவோ யாரோ பாடுற யாருமே இல்லை அப்படி சொல்லக்கூடாது. யார் இருக்காరో ఉక్కాంది పాడడం, ఎవరున్నారో వాళ్ళు పాడించాలి మనం. ఆ విధంగా ప్రతి ఒక్క ఆశ్రమంలోనూ కూడా ఈ భజన్స్ని ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ఎవరెవరు వింటున్నారో అందరూ కూడా, ఎవరెవరు వింటున్నారో లైవ్ స్ట్రీమ్లో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు నేర్చుకోండి. ఇప్పటికైనా దాన్ని ఎచ్చెత్తుకోండి. ఇప్పటికైనా మీరు మేల్కోండి. భజన మహిమ అటువంటిది. అటువంటి మహిమ అద్భుతమైంది. కాశీలో మారుమోగిపోయింది భజన అంటే. అర్థమైంది భజన అంటే ఏమిటని జనానికి అర్థమైంది. ఆ 20,000 మందికి అవి అర్థమైపోయింది అప్పుడు. అందుకే ముందు వచ్చారు.